మహేష్ బాబు హీరోగా ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. ఇందులో రుద్రగా, రాముడి పాత్రలో మహేష్ కనిపించనున్నారు. గతేడాది నవంబర్లో రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రమోషన్లలో భాగంగా మహేష్ బాబు తాజాగా ఓ ఆంగ్ల ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలానే తన జీవితాన్ని మార్చేసిన సినిమా ఏంటనేది చెప్పారు. తనకు ఇష్టమైన ఫుడ్ గురించి, వారణాసి సినిమా గురించి మాట్లాడారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో 29వ చిత్రం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్తో, అత్యున్నత స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా. యావత్ సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ సైతం ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇప్పటివరకు ప్రాంతీయ చిత్రాలతోనే రికార్డులు బ్రేక్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా, మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్లో భాగంగా గతేడాది నవంబర్లో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కలిసి పలు హాలీవుడ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలను ఇప్పుడు తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన ఫేవరేట్ ఫుడ్, తన కెరీర్ను మలుపు తిప్పిన సినిమా ఏంటనేది వెల్లడించారు. హైదరాబాదీ చికెన్ బిర్యానీ తన ఫేవరేట్ ఫుడ్ అని మహేష్ బాబు తెలిపారు. తనకు కూడా బిర్యానీ అంటే ఇష్టమని చెప్పిన ప్రియాంక చోప్రా, స్ట్రీట్ ఫుడ్ అయిన చాట్ కూడా బాగా ఇష్టంగా తింటానని చెప్పింది. కోస్టల్ ప్రాంతమైన కేరళలో పుట్టిపెరిగిన తనకు సీఫుడ్ అంటే ఇష్టమని పృథ్వీరాజ్ చెప్పారు. అన్నంలో చేపల కూర కలుపుకొని తినడాన్ని ఇష్టపడతానని అన్నారు. ఈ సందర్భంగా జీవితాన్ని మార్చేసిన సినిమా ఏంటని ప్రశ్నించగా, ప్రతి సినిమా ఒక పాఠమే అని, ఒక్క సినిమాను ఎంచుకోవడం కష్టమని పృథ్వీరాజ్ అన్నారు. అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ది గోట్ లైఫ్ ఆడు జీవితం అనే సినిమా అనేక కారణాల వల్ల ఒక నటుడిగా తనను ఎంతగానో మార్చేసిందని తెలిపారు. మహేష్ బాబు మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ప్రతి సినిమా ఏదొక మార్పు తీసుకొస్తుంది. నన్ను మార్చిన సినిమాల్లో పోకిరి ఒకటి. అది నన్ను ఒక స్టార్ను చేసింది. కాబట్టి సహజంగానే అది ఆ కెరీర్ను మార్చిన సినిమా అని చెప్పాలి. 2006లో వచ్చిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అది నా జీవితంలో ఎంత మార్పు తెచ్చిందంటే, ఆ సినిమా తర్వాత నేను గందరగోళానికి గురయ్యాను. ఏం చేయాలో నాకు తెలియలేదు. ఎందుకంటే ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉండే ఒక దశలోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి సినిమా మన మైండ్ సెట్ని, ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. కానీ ఇప్పుడు వారణాసి సినిమా విషయంలో ఇంతకుముందు లేని అనుభవాన్ని పొందుతున్నాను. ఇది నిజంగా పూర్తిగా భిన్నమైన అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని అన్నారు. మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పోకిరి. 2006 ఏప్రిల్ 28న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. యాదృచ్ఛికంగా వారణాసి సినిమాని కూడా అదే నెలలో విడుదల చేయనున్నారు. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.